వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్ అయింది. మై గాడ్, రక్తం బాగా పోయింది. ఎమర్జెన్సీకి తీసుకుపదండి. అలాగే సార్. సిస్టర్, వీళ్ళతో ఫార్మాలిటీస్ పూర్తి చేయించు. ఓకే. ఫామ్ ఇవ్వండి. ఇది ఫిల్అప్ చేయండి సార్. అమౌంట్ పే చేయండి. 20,000. నీ భార్య ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే చిన్న మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేజర్ ఆపరేషన్ చేయాలి. దానికి దాదాపు 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? మేజర్ ఆపరేషన్ అయ్యా. ఆపరేషన్ అయితే చేయక తప్పదు శ్రీరామ్. అమెరికాలో ఉన్న డాక్టర్ గోపీనాథ్ గారు ఇలాంటి బ్రెయిన్ ఆపరేషన్ చేయడంలో ఎక్స్పర్ట్. ఆయన మా హాస్పిటల్కి 3 months ఒకసారి వస్తుంటారు. అప్పటికి డబ్బు ఏర్పాటు చేసుకో. ఆపరేషన్ అయ్యేంత వరకు పేషెంట్ ఇక్కడే ఉంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, నేను వచ్చి ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్. మీ సేవ కోసం ఈ బ్యాంక్ మేనేజర్ కుబేరమూర్తి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఉంటాను. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. రావయ్యా శ్రీరామ్, రా కూర్చో. మీరు రమ్మని పోయిన వచ్చేస్తాను సార్. పన్నటువంటిది. సర్లే కూర్చో. నా లోను. నీలోను నాలోను ఉన్నది ఆ పరమాత్మనయ్యా. నేను అడిగేది వేదాంతం కాదు, అప్పు సార్. చెప్పాను కదా, మీ ప్రొపరేటర్ షూరిటీ ఇస్తేనే నీకు లోన్ శాంక్షన్ అవుతుందని. లోన్కి షూరిటీ తెచ్చుకోవాలా? మరి లేకపోతే గోన్ సంచి పట్టుకొస్తావా డబ్బులు తీసుకుపోవడానికి? మీరు పెట్టేది కదా సార్. అబ్బా, ఏరా ఇది కారా విమానమా? కారే సార్. మరి విమానం అంత స్పీడ్గా తోలేవు. ఆఫీస్కి త్వరగా రావచ్చని. అదృష్టం బాగుంది కాబట్టి ఆఫీస్కి వచ్చాం, లేకపోతే ఆసుపత్రికి పోయేవాళ్ళం. ఈ క్షణం నుంచి నువ్వు డిస్మిస్. అదేంటి సార్, ఇందా స్లోగా వెళ్తే స్పీడ్గా వెళ్ళమన్నారు, ఇప్పుడు స్పీడ్గా వస్తే డిస్మిస్ అంటారంటే? డిస్కషన్ వద్దు. ఈ రంగారావు మాట అన్నాడంటే అదంతే. పొద్దున్న ఎవడు మొక్కలు చూసారు. కర్మ కర్మ కర్మ. గుడ్ మార్నింగ్ సార్. 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 మీకు చాలా సార్లు చెప్పాను, పని మానేసి నుంచుని గుడ్ మార్నింగ్ చెప్తే డిస్మిస్ అని. ఇంకోసారి జరిగిందో నిజంగా డిస్మిస్ అయ్యి. శ్రీరామ్ సార్. నువ్వు మేనేజర్ నా రూమ్లో రండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? అది కాదు సార్, కూర్చుని గుడ్ మార్నింగ్ చెప్పమని. అలా చెప్పమంది వాళ్ళని, నిన్ను కాదు. సారీ సార్. ఇంకోసారి ఇలా జరిగిందో డిస్మిస్ అయ్యి. క్షమించండి సార్. నోటి హ్యాపీగా సార్. సెక్రటరీ పిఏ ఏమైంది? మీరంతా ఏమైంది సార్? ఏమైంది సార్? నేను ఆఫీస్ గదిలో అడుగు పెట్టంగానే చూసే ఫోటో కనిపించట్లేదు. 7 కోట్ల పడదా? ఉంది కదా సార్. వినాయకుడిదా? అది కూడా ఉంది కదా సార్. వాళ్ళెవ్వరిది కాదు, మరి నిత్య సాఫ్ట్వేర్ నరసింహం గారి ఫోటో. అంతే కదా సార్? కరెక్ట్ సార్, మీరు ఏమనుకోరంటే నాది డౌట్ సార్. అనుకోవాలో వద్దో వినతరా చెప్తాను. ముందు నీ డౌట్ ఏంటో చెప్పు. సాఫ్ట్వేర్ రంగంలో మనకున్న ఏకైక అపోజిషన్ నిత్య సాఫ్ట్వేర్ కంపెనీ సార్. దాని ఎండి నరసింహం మనకు పెద్ద ఎనిమి. ఆయన ఫోటో మీరు ఆఫీసులో ఎదురుగా ఎందుకు ఉంచుకున్నారు అనే కదా నీ డౌట్. శత్రువు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలి. అప్పుడే కసితో కృషి చేస్తే వాడికంటే మనం పైకి ఎదగొచ్చు. కరెక్ట్. 6 నెలల క్రితమే చేరాడయ్యా అతను. మరి నువ్వు ఈ ఆఫీసుకు భూమి పూజ చేసినప్పటి నుంచి ఉన్నావు. నా గురించి నీకంటే అతను బాగా తెలుసుకున్నాడు. అతను చూసి నేర్చుకోండి అయ్యా. ఇలా ఆ అమెరికన్ బిల్మేట్స్ కంపెనీ వాళ్ళు మనం కోట్ చేసినటువంటి అమౌంట్ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోవడం ఏంటి సార్, ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి 1 వీక్ లో మిమ్మల్ని అక్కడ రమ్మని మెయిల్ కూడా పంపించారు. ఇజ్ ఇట్? అవును సార్. ఈ డీల్ మంది అవటంతో ఆ నరసింహం గారిని దెబ్బకొట్టినట్టే. అంతేగా సార్. సార్, ఈ హ్యాపీ అకేషన్ లో నా లోన్కి మీరు షూరిటీ సంతకం చేసేస్తే. చేసేస్తే నువ్వు లోన్ సవ్యంగా కడతావని నా గ్యారంటీ ఏంటయ్యా? ఓ పని చేయండి సార్, నా ప్రాజెక్ట్ వర్క్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అదే గ్యారంటీగా ఉంచుకోండి. ఓకే. ఎలాగో నేను కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నాను కదా, అక్కడ వాళ్ళకి నీ ప్రాజెక్ట్ వర్క్ చూపించి అందులో మంచి చెడ్డలు తెలుసుకుని వచ్చిన తర్వాత నీకు షూరిటీ సంతకం చేసేస్తానయ్యా. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ సార్. వాట్ ఇస్ దిస్? నా పిఏ అయ్యుండి బాయ్ చేయాల్సిన పనులు నువ్వు చేస్తావేమిటి? దేవుళ్ళ లాంటి మీకు కాఫీ తీసుకురావడం నా అదృష్టం సార్. అంటే చిన్నతనంగా ఏం ఫీల్ అవ్వట్లేదు కదా? ఇంత పెద్ద ఆఫీస్లో ఏ పని చేసినా చిన్నతనం కాదు సార్. అలాగా. సెక్రటరీ, నా పిఏ ప్రేమ ఆఫీస్లో ఏ పని చేయడానికి సిగ్గుపడదట. అందుకని బాయ్ని తీసేసి కాఫీ పని, క్లీనింగ్ పని, మొత్తం పనులన్నీ ఆ అమ్మాయికి అప్పచెప్పేయండి. సార్
నా Shut ఉద్దేశం up. ఆఫీస్కి లేటుగా వచ్చి దాన్ని కవర్ చేసుకోవడం కోసం కాఫీలు ఇచ్చి లుక్కులు ఇచ్చి నన్ను కాకపడదాం అనుకుంటున్నావా? నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్ అర్థం చేసుకోండి సార్, ఆటోలు రాక బస్సులు లేక జనాలు ఎక్కువైపోయి సీట్లు దొరక్క రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను ఆఫీస్కి రావడం. ప్రతిపక్షాల వల్లగా రెచ్చిపోయి మాట్లాడబోక. చీకటి పడితే చాలు పబ్బులు క్లబ్బులు తెల్లవారులు షికార్లు, దాంతో పొద్దున్న ఆఫీసు లేటుగా రావటం. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. యు ఆర్ సస్పెండెడ్ కాదు, యు ఆర్ డిస్మిస్డ్. ఇది అన్యాయం సార్, నేను ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీని. నన్ను డిస్మిస్ చేస్తే నేను కోర్టుకి వెళ్తాను, కేసు పెడతాను. నువ్వు కోర్టుకి వెళ్తావో కేసే పెట్టుకుంటావో నీ ఇష్టం. గెట్ అవుట్. యజమానులు నశించాలి, యజమానులు నశించాలి. డిస్మిస్. అయ్యా అది పొరపాటున జరిపి Hey. అయ్యా నేను చెప్పేదేనండి. రా. ఇంకోసారి ఆలోచించండి. డిస్మిస్ అంటే డిస్మిస్. గెట్ అవుట్. కొంప మాత్రంగా ఉంది. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. మొత్తం డిస్మిస్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ స్టాఫ్ లో ఇంటికి వచ్చిన మొట్టమొదటి వాడి నువ్వేనయ్యా. థ్యాంక్ యూ సార్. ముట్టుకోబక. ఏంటి సార్ షాక్ కొడుతుందా? షాక్ కొట్టం కాదు, అది బయలుందంటే నేను ఇన్ని కొట్టాల్సి వస్తుంది. ఓ సారీ సార్. ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ ఫారెన్ నుంచి వచ్చింది. ఓ అంటే ఇంట్లో ఉన్న అన్ని పరాయి దేశం నుంచి వచ్చినాయి అనమాట. నేను తప్ప. భలే జోకేశారండి. జోక్ కాదు, నిజమే. అది సరే కానీ సార్ నీకు మా రోజీ తెలుసా? తెలీదు సార్. తెలియదు కదా, పరిచయం చేస్తానుండు. అమ్మ రోజీ. రోజీనా? రోజీ. పేరేంటి బాగుంది. ఎక్కడున్నావమ్మా? అమ్మాయి ఎంత బాగుంటుందో. కూతురు ఏంటుంది. రోజీ. అమ్మ రోజీ. రోజీ. అదేంటి సార్, అమ్మాయి గారు అప్పుడప్పుడు బలాల కింద చైర్ల కింద దాక్కుంటారా? రోజీ అమ్మాయిని ఎవరు చెప్పారా నీకు? అబ్బాయిలకి ఆ పేరు ఉండదు కదా సార్. రోజీ అమ్మాయి కదా, అబ్బాయి కదయా? ఓ ఆహా టైపా. షటప్. రోజీ నా డార్లింగ్. ఆ, ఇదేనయ్యా అమ్మ రోజీ. అమ్మ రోజీ, ఇతను శ్రీరామ్. దీన్ని పరిచయం చేయడానికి నన్ను పిలిచింది. జోకులు కాదు, ముందు దీన్ని పట్టుకో చెప్తా. ఓహో. ఏం లేదయ్యా, అమెరికాలో మనకు శాంక్షన్ అయినటువంటి కాంట్రాక్ట్ ని ఇంకోటి తనుకుపోకుండా ఒక వారం రోజులు ముందుగా మనమే వెళ్ళి చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చావు కదా. ఆలోచిస్తే ఆ సలహా మంచిదనిపించింది, అందుకే నేను పిలిపించాను. నాకు పాస్పోర్ట్ లేదు కదా సార్. నిన్న అమెరికా పంపడానికి కాదు, మరి నేను వెళ్ళి రావడానికి. నేను తిరిగి వచ్చేంత వరకు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాదు, ఈ ఇంటిని, నీ చేతిలో ఉన్న నా డార్లింగ్ని, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఏ అబ్జెక్షనా? అదేమి లేదండి, కానీ కోట్ల విలువైన ఈ ఇంటిని, ఈ వస్తువుల్ని నాకు అప్పు చెప్పడం. నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. నా నమ్మకాన్ని వమ్ము చేసావనుకో, నిన్ను చావు దెబ్బతీస్తాను. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఈ చెక్ ఉంచుకోవయ్యా, ఖర్చులు ఉంటుంది, తర్వాత లెక్క చెప్పు. సార్ మరి నా షూరిటీ సంతకం? నేను తిరిగి వచ్చేసరికి మొత్తం కరెక్ట్గా ఉందనుకో, సంతకం పెట్టేస్తాను. నేను రెడీ అయ్యి వస్తాను, నన్ను ఎయిర్పోర్ట్లో దింపి నీ లగేజ్ తెచ్చుకో. సార్ అమెరికా ప్రాజెక్టు ఆ రంగారావు గారు కొట్టేశాడే. అతను గుడ్ టైము, మన బ్యాడ్ టైము. నెలలు వారాలు రోజులు టైము అందరికీ ఒకటేనయ్యా. ఎదవలు అనుకున్నది సాధించలేకపోతే ఆ నేరాన్ని టైం మీదకి దోషేస్తారు. అంటే మీరు అనేది? ఆ రంగారావు దగ్గర శ్రీరామ్ అనే చాకు లాంటి కుర్రాడున్నాడు, నా దగ్గర నీలాంటి సన్నాసు ఉన్నాడు. ఆ రంగారావు నాకన్నా 100 అడుగుల వెనకాలుండేవాడు, ఇప్పుడు 100 అడుగుల ముందున్నాడు. మొదట శ్రీరామ్ మన కంపెనీకి వచ్చాడు, మీరే జాబీలే. అదే మనం చేసిన పొరపాటు. పనికి రాడనుకుని మనం ఉద్యోగం ఇవ్వలేదు, పనికి వస్తాడని ఉద్యోగం ఇచ్చిన రంగారావుని అమెరికా వెళ్ళేలా చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? అలాంటి మేధావిని మనం కొనేయాలి. అరే అత్తయ్య, మావయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. ఆ దిక్కుమాల రోడ్లో దరిద్ర బస్ ఎక్కువ వచ్చేసరికి కజ్జికాయ లాంటి శరీరాలు కారపూసల్లా అయిపోయాయి. దాంతో లోపలికి అడుగు పెట్టగానే చలివుడు ముద్దలా చతికిల పడ్డా. ఏతే బాగున్నావా? బాగున్నానమ్మా. ఏ సుబ్బలక్ష్మి, చాలా మారిపోయావే నువ్వు. దీని పని మీదే వచ్చామమ్మా. ఈ మధ్య ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి 2-3 రోజుల్లో అమెరికా నుంచి దిగుతాడంట. పెళ్లి చూపులు ఇక్కడ పెట్టుకుందాం, మీ నాన్నగారు కూడా ఉంటారు కదా అని వచ్చాం. ఊర్లో పూర్ణంలో కొంపలోనే ఉంటాడు అనుకున్నాం, కానీ మైసూర్ పాకలో మైసూర్లో లేడు. ఊరుకో మావయ్య. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నేనే కూర్చోపెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ప్రేమ, ఈ పనులన్నీ నీకెందుకు? నాన్న పెట్టాడుగా ఓ కొత్త మనిషిని, ఇక నుంచి ఈ పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడెప్పుడు చేయాలి మేడం? ఇదిగో మనిషికి 5 రూపాయలు ఐస్ క్రీమ్లు కొనుక్కోండి, మిగిలినట్లతో చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనుక్కోండి. ఏంటి గురు, నువ్వు ఇచ్చే ముష్టి 30కి ఐస్ క్రీమ్ ఒకసారి చేకొచ్చు అంతే. ఏదో వేలకు వేలు ఇచ్చేసినట్టు ఏదో బిళ్ళబుల్ కొట్టక ఓ 300 కొట్టు. 300? 300 ఇవ్వకపోతే ఏం చేస్తారా? అక్కతో చెప్తా. వద్దురా బాబు, అసలే మీ అక్కడ నా మీద కోపంగా ఉంది.
సుబ్బులకి అప్పుడే పెళ్ళేంటి మావయ్య? నాకన్నా 1 year చిన్నది కదా. వయసుకి చిన్నదైన బాడీ బందర్లడ్లా పెరిగిపోతోందమ్మా. పైగా పెళ్లికి తనే తొందరపడుతోంది. ఏ ఏంటి సుబ్బులు, అంత తొందర ఏంటి నీకు? ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? మనిషి మహేష్ బాబులా, మాటలు రవితేజలా, ఫైట్స్ పవన్ కళ్యాణ్లా. నీకు ఒక్కడనే తేలాకి చేస్తుంటే ముగ్గురు కావాలంటావేంటే? అవును, ఈ ఊళ్ళోనే లంకంత ఇల్లుండగా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎందుకమ్మా? అక్కడుంటే మంచిగా చదువుకోవచ్చు కదా అత్తయ్య. హాయ్ సిస్టర్. హాయ్. ఎరా పండు, ఎలా ఉన్నావు? ఎవరి ఇల్లు? కర్మ, వీడికి ఇంకా మతి మరిపు రోగం తగ్గినట్లేదు. అత్తయ్య మావయ్యరా? ఓ, ఎప్పుడొచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవట్లేదు. అయితే సరే, నేనే వెళ్తాను. ఏయ్ ఎక్కడికి? ఇంట్లోకి. ఇల్లు ఇట్టురా బాబు. థ్యాంక్స్. ఓరు నాయను, ఈ కొత్త గంగ ఎవర్రా బాబు? సెటిల్మెంట్ గ్యాంగా, తోటపురం బ్యాచా? ఎవరే అబ్బాయి బెల్ల బొందిలా బాగానే ఉన్నాడు? ఇంటికి కాపలాగా నానబెట్టిన మనిషి. ఓహో. రావి సుబ్బులు, పైకి వెళ్దాం. ఇతనెవరో గాని సైడ్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ లా ఉన్నాడే. చారు లేదు, పెరుగు లేదు. నోరు మూసుకుని రావే. కొత్త పనివాడు అన్నమాట. పనివాడు కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంట్లో ఉండే సన్నాసి పనులకు కూడా సున్నుండలాంటి సాఫ్ట్వేర్ వండి పెట్టాడనమాట మా వాడు. మీరు మాటకు ముందు స్వీట్ పేరు ఎత్తుతున్నారు, మీకేమన్నా జబ్బా? జబ్బు కాదు, నాకు డబ్బు తెచ్చే వ్యాపారం స్వగృహ ఫుడ్స్. 10 ఓళ్లలో నడుపుతున్నాను. అక్కడ వాళ్ళతో ఐటమ్స్ గురించి మాట్లాడి నోరిప్పితే చాలు స్వీట్ వచ్చేస్తుంది. స్వీట్స్ ఇంకా సరేనండి, ఇంతకీ మీరెవరో? ఆ ముందెళ్తున్న కోవాలంటి పిల్లకి మేనమావని, వెనకెళ్తున్న పూతరేకులాంటి పిల్లకి ఫాదర్. మరి ఈ పక్కన ఉన్న మంచం మిఠాయి లాంటి అమ్మాయికి? ఆవిడ్నే అడుగు. అర్థమైపోయిందిలేండి, స్వీట్ నుంచి హాట్ గా మారిపోయారు కదా, ఖచ్చితంగా ఆవిడ మీ ఆవిడే. తెలివైనోడివి, బాగా చెప్పావు. ఈ మాత్రం తెలివితేటలు కొందరికి ఉండుంటే స్వగృహ ఫుడ్స్ ఏం కర్మ, ఈ పాటికి ఎప్పుడో 7 star హోటల్ పెట్టేసేవాళ్ళం. కొందరు నోరు మూసుకుండకపోతే స్వగృహ కూడా చంక నాకిపోయి స్వగృహమే అమ్ముకుని అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పబోయా. ఓరు నాయనోయ్. శ్రీరామ్. వస్తున్నా మేడం. ఈ పంపులు ఎవడ కనపట్టలేదు. ఈడెవడు? ఏంట్రా దర్జాగా వచ్చి సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలు కూర్చోనే కదండి. కూర్చోవచ్చు, నీళ్ళంటాడు కాదు. మరి ఇంతకు నువ్వెవరో? ఆ తర్వాత చెప్తాను. మీరు వంటగదిలోకి వెళ్తుంటున్నారు, ఒక కప్పు కాఫీ పట్టండి. కాఫీ వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పారావు. అప్పులు తీసుకునే టైపు కాదండి, అప్పులు ఇచ్చే టైపు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందాం అని వచ్చాను. కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అటకారమా? పొరపాటండి. ఒకటి, నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి, దర్జా. ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేటు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అదో రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు. పండుబాబు ఇట్రా. ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మతి ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా. కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. రే పండు, గుర్తించుకోరా బాబు. మీరు దోషేస్తారంటే అప్పారావు. నేను నీకు గుర్తుకొచ్చానా బాబు? నన్ను వదలవయ్యా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావేంట్రా బాబు? ఇతని చేత మెడ పట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం నీ పెడతాను. డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది, కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు, వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు వెళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు ఊరు నుండి వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతాను. ఉన్న జనాభాతోనే ఇక్కడ తత్తనావు, మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికి ఏమైంది బాబు? కాసేపు ఉంటే మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు, మధ్యలో నన్నే వీళ్ళందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారెంటీగా నేను మిమ్మల్ని తిన్నా. ఈ ఇంట్లో తిన్నాక చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో బాబా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసురాల టైపా? కాదు, నీలాగే బేవర్స్ టైప్ అనుకున్నాను. ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా. ఏమండి ఇంతకీ ఇతను ఎవరు? ఓరి గజని, నీ మైండ్ మళ్ళీ దొబ్బింది. ఏంటే శ్రీరామ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో తెగ చూసుకుంటున్నావు లెక్కలు. ఎంత అయిందండి ఫుడ్ బిల్? 3000 అయింది.
నా క్వార్టర్ బాటిల్ కాకుండా. అంత డబ్బు తగిలేసి ఈ ఫుడ్ తింటవేంటి కర్మ? 3000 అంటే మాటలా? నా క్వార్టర్ బాటిల్ కాకుండా. వీడొకడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మన ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తినొచ్చు. కరెక్ట్, నా క్వార్టర్ బాటిల్ తో కలిపి కదా. ఆ పని చేయండి, బాస్ ఇచ్చిన డబ్బులోనే మిగులుతాయి ఎంచక్క. పైగా స్వగృహ ఫుడ్స్ లాగా ఇంటి వంట ఒంటికి బెస్ట్. ఏమంటావరా? స్వగృహ ఆవిడెవరు? ఏమంటావు సుప్రజ? ఐడియా బాగుంది కనుక రేపటి నుంచి అందరి ఆరోగ్య రక్షణ నీ చేతిలోనే పెడుతున్నా. అంటే రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. నేనా? ఏ చేయవా? ఎందుకు చేయను, చచ్చినట్టు చేస్తాను. అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? ఎవడు లేడే? హలో సార్, మేము కేడీటీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి మీ ఆవిడ లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే, మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి కూర్చోండి. రావే కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. అబ్బో చాలు, ఓవరైతే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను, మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి తిండి కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్స్ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబిక్కి చాలా మంది ఉన్నారు కదండి, ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్, మీరు 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు. కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్ లైట్ లేవే. సార్ మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. బీరువాల నగలు, డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే, ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి చావరా. 'అవాక్కయ్యారా' ప్రోగ్రామ్ ఎలా ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 1
సుప్రజ డాడీ అమ్మా డాడీ ఉగాది శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ డాడీ. జీవితంలో నిజమైన ఆనందాన్ని పంచే క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటిది ఇచ్చాను. నా మీద అలిగి వెళ్ళింది నా బంగారు తల్లి మళ్ళీ నాతో మాట్లాడుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది. ఉంటానమ్మా. అన్నట్టు అన్నయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్పు. అలాగే డాడీ. ఐ టు లవ్ యూ డాడీ. బాయ్. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నా? డాడీ అమెరికా నుంచి ఫోన్ చేశారు. డాడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఆయన మీద కోపం పోయినట్టుంది. ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు. అదే రక్త సంబంధం అమ్మా. అది లేదనుకున్నా కాదనుకున్నా మనసును వదిలిపోదు. సడన్ గా ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారు? అంతా పైవాడి లేలమ్మా. శ్రీరామ్, చాలా మంది చిటికడి సాయం చేసి ఊరంతా ప్రచారం చేసుకుంటారు. కానీ నువ్వు మాత్రం నువ్వు చేసిన సాయం ఎవరికి తెలియనమ్మా. అదే నీలో గొప్పతనం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. నాకు మాత్రం నీది చాలా గొప్ప మనసుని అర్థమైందయ్యా. సుప్రజ ఫోన్ నుంచి మా బావకు మెసేజ్ పంపాం. పండగ పూట ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకునేలా చేశాం. అవునా? అవునండి. ఆ అమ్మాయి నిన్నంత హీనంగా చూసినా, ఒక పనివాడిగా ట్రీట్ చేసినా నువ్వెందుకయ్యా ఉపకారం చేయాలనుకున్నావు? నీకేంటయ్యా లాభం? చేసే ప్రతి పనికి లాభ నష్టాలు లెక్కలు చూసుకోవడానికి జీవితం వ్యాపారం కాదు సుబ్బారావు గారు. కొన్ని మనసుకు నచ్చిన మంచి పనులు చేస్తే మనకు కలిగే తృప్తి విలువ రూపాయల్లో చెప్పలేమండి. లేని విలువైన అది మనకు లేనప్పుడే తెలుస్తుంది. నాకు తల్లిదండ్రులు లేరు. ఒక అనాథలా పెరిగాను. అందుకే బంధాలు బంధుత్వాలు విలువేంటో నాకు తెలుసు. అవన్నీ ఉండి వాటికి దూరమైన సుప్రజ అనాథగా ఉండటం చూడలేక ఆమెను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను. తల్లిదండ్రులు లేని లోటు తెలుసు కాబట్టే సుప్రజ తన తండ్రికి దూరం కాకూడదని కలిపే ప్రయత్నం చేశాను. లక్ష్మి, హ్యాపీ ఉగాది. వారం రోజుల్లో మా బాస్ రంగారావు గారు వచ్చేస్తారు. రాగానే నా చేతికి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతో నీకు ఆపరేషను. మిస్టర్ శ్రీరామ్, ఒక నిమిషం లక్ష్మి, ఎవరు వచ్చారు? ఓ మీరా, నమస్కారం అండి. లోపలికి రండి. బై ది బై, నా పేరు నరసింహం గారు, నిత్య కంప్యూటర్స్ ప్రొపరేటర్. మా మేనేజర్ బాబురావు ఆల్రెడీ 2 సార్లు నా దగ్గరికి వచ్చాడు. మీ దగ్గర జాయిన్ అయితే నెలకు 1,00,000 ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ నువ్వు చేరనన్నావు. బహుశా నీ తెలివితేటలకు ఆ రేటు తక్కువని ఫీల్ అయి ఉంటావు. ఫినాయిల్ నుంచి పెట్రోల్ దాకా, బీడీ నుంచి బియ్యం దాకా, స్థలాలు పొలాలు అన్నింటి రేట్లు అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో నీ తెలివితేటలకు కూడా రేటు పెంచాలయ్యా. 2 లక్షలు ఇస్తా, వస్తావా? డబ్బున్న వాళ్ళకి ఒక జబ్బు ఉంటుందండి. ఆ డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చని. యు ఆర్ రైట్. సాఫ్ట్వేర్ రంగానికి అతి ముఖ్యమైన హ్యాక్ ప్రూఫ్ సాఫ్ట్వేర్ తయారు చేసామని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి. నీకేం కావాలి? మీరు వెళ్ళిపోవడం కావాలి. ఇంకెందుకు, పదండి. నువ్వు డబ్బు కమ్ముడు కదూ. కానీ రాత బాగాలేనప్పుడు హరిశ్చంద్రుడు కూడా తన పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. గుర్తుంచుకో. వస్తా. షాపింగ్ కి వెళ్ళి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సుప్రజ, ఇవాళ నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకేనా? నిజంగానా? ఆల్ ది బెస్ట్. బాయ్. వస్తాను అంకుల్. చూసావా మావయ్య, అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో? వాళ్ళలో మార్పుకు కారణం శ్రీరామే. ఏంటి సుబ్బారావు గారు, ఒక్కరు వచ్చేసారే, నన్ను కూడా పిలవచ్చు కదా. మాకు నీలాగా మందు మాకు అలవాటు లేవు. తొందరగా తిని పడుకుంటాం. పడుకుంటాను బహువచనం ఎందుకులేండి, సింగిల్ గానే కదా పడుకునేది. అదే ఏంటి శ్రీరామ్, నేను పుల్కా తింటానని తెలుసుగా చపాతీ తీసుకొచ్చావు. నిన్న పులకా చేస్తే చపాతీలు అన్నారు, ఈరోజు చపాతీ చేస్తే పులకాలు అంటున్నారు. శ్రీరామ్, నేను డైటింగ్ చేస్తానని తెలుసు కదా, నాకు సూప్ తీసుకురాలని తెలీదా? పొద్దు నుంచి 5 సార్లు తాగావు, ఎక్కువ తాగొద్దు. రాదు. ఏం రాదు? ఇప్పుడు చెప్పకూడదులే. ఏంటి శ్రీరామ్, నాకు రైస్ ఎట్టుకొచ్చావు? రాత్రిపూట నేను గోధుమ ఉప్మా కదా తింటాను. గంట పడుతుంది, వెయిట్ చేస్తారా? వద్దులే, వడ్డేచ్చు. శ్రీరామ్, నేను సోడా చెప్పాను కదా, ఏది సోడా ఎక్కువ తాగొద్దు, గ్యాస్ వచ్చేస్తుంది. మంచినీళ్ళతో అడ్జస్ట్ అయిపో. అంటే నీ ప్రాబ్లమే. అల్లుడు అల్లుడు ఇడొకడు. ఏంట్రా చింపు, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అల్లుడు,
నాది మా ఫ్రెండ్స్ది హోంవర్క్ నోట్ బుక్లు తెచ్చా. నువ్వు గమ్ము చేసి పెట్టావు అనుకో, నేను రేపు పొద్దున్న స్కూల్లో సబ్మిట్ చేసేస్తా. రేయ్, మీ అక్క ఆర్డర్ చేసింది కాబట్టి నీకు హోంవర్క్ చేసి పెట్టా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరిది చేసి పెట్టాలా? మరి చెయ్యేంటి? బిజినెస్ అమ్మా. నీ చేత చేపిస్తావు, నాకు ఒక్కళ్ళ దగ్గర 100 రూపాయలు లాగా. రే చెప్పు. ఏంటక్క అలా అరిచావు? ఏరా ఒళ్ళు బలిసిందా? లేదక్క, నిన్నట్లాగే ఉంది. నోర్మోయ్, ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతూ ఎదవలంటారు. ఏమండి మిమ్మల్ని కాదు నిన్నే. ఈ రోజు నీకేమైందక్క? నోరు మూసుకొని పోరా. ఓకే ఓకే. శ్రీరామ్, ఈ రోజు నుంచి నువ్వు అందరి కోసం అడ్డమైన పనులను చేయక్కర్లేదు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రావే బాబు, అలా పక్కకు పోయి తిందాం. అది బెటర్, మందు కూడా వేయచ్చు. మరి నేనేం చేయాలండి? మా డాడీ ఏం చెప్పారో ఆ పని చేయి. మీ డాడీ ఇంటిని కుక్కని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అవన్నీ నేను చూసుకుంటానుగా. మరి నా పనులైనా నేను చేసుకోవచ్చండి? నేను చేసి పెడతాను. నేను చేసి పెడతాగా. నిన్న నైట్ నీ పనులన్నీ చేసినట్టు నాకు కల కూడా వచ్చింది. హలో, కళ వల అన్నా ఉంటే తల పగులుద్ది. నా టైం బాగుంది. ఇది పడి ఉంటుంది. ఓ 8 పట్టదుగా. వదిలే, ఇంకేమైనా దొరుకుతాయి. వద్దు, ఇక్కడే ఉన్నాయి. ఇంకా నయం, పెద్దదానిలో ఉంది. కాలేసినట్టయితే పెద్దోళ్ళలో కలిసిపోయేది. ఆహా, నెక్లెస్లు సూపర్. మన అదృష్టం అమ్మాయి రూపంలో రోడ్డుకి అడ్డంగా పడుకుంది. నగలు పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది. ఇవి నొక్కేసామంటే మన లైఫ్కి తిరిగే లేదు. గట్టిగా రగురై అయిపోతావు. నీకు దండం తెల్లే. అమ్మా, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. సూపర్. నాయను, ఈ పోలీసులు లాంబడి పడ్డారేంటి? అమ్మా అమ్మా, ఈ నగల బ్యాగ్ ఏది? ఇక్కడ శవం ఉండేది. ట్రైన్, పోలీసులు, ఇటు రైలు, ఇటు శవం. వద్దురోయ్, బతుకుంటే ఏ బంగారు షాపు లూటీ చేసుకొని బతకొచ్చు. అమ్మా, కేడిఎం బంగారం తల్లి. అమ్మా, నీ దగ్గర నగలు కొట్టేసిన తర్వాత ఒక్కరోజు కలిసి రాలేదు తల్లే. మళ్ళీ ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం చేశాననుకో, పైకి వెళ్ళిపోతానేమోనమ్మా. వస్తానమ్మా. అమ్మా రానమ్మోయ్, నా ప్రాణం ఉండగా ఈ కొంపలోకి రానమ్మా. రాను తల్లి, ఈ దరిద్రం నాకు దమ్మోయ్. ఫోటో తీసుకొచ్చాను మేడం. ఫ్రేమ్ కట్టేశారా? కట్టానండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఎవరిదమ్మా ఆ ఫోటో? మా అక్క ఫోటో. అక్క ఫోటోనా? మాకు చూపించవా? రా చూద్దాం. ఫోటోలో ఎంత చక్కగా ఉందో బంగారు తల్లి. అవును మమ్మీ, అక్క చాలా బాగుంది కదా. ఆ దేవుడికి దయలేదమ్మా. లేకపోతే దీపం లాంటి కౌశల్యాన్ని అర్ధాంతరంగా తన దగ్గరికి ఎందుకు తీసుకుపోతాడు చెప్పు. మా అన్నయ్య తన మొండితనంతో ఇంట్లో దీని ఒక ఫోటో కూడా లేకుండా చేశాడు. ఎక్కడ సంపాదించావమ్మా ఇది? అక్క చనిపోయినప్పుడు దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ లో ఫోటోని స్కాన్ చేయించి ఇలా తయారు చేయించాను. ఈ ఫోటో ఎక్కడ పెడతావమ్మా? డాడీ గదిలో పెడతాను.
ఈ ఫోటో చూసి డాడీ మారేటట్టు చేయాలి. చాలా మంచి ఆలోచన. ఏంటండి అందరూ కూర్చుని ఫోటో చూస్తున్నారు? ఎవరిదే? మా పెద్ద మేనకోడలిదయ్యా. రా చూద్దు గాని. చంటిగాడు. హలో, చంటి చెప్పరా. హలో, వినపట్లేదురా. ఒక్క నిమిషం, సిగ్నల్ రావట్లేదు. చూసేసా, అంతా చూసేసా. బేబీ, ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ సో మచ్. రవి, ఎంత స్వీట్ గా ఉంది మెసేజ్. ఏయ్, ఏంటే నువ్వు అనేది? అదే, ప్రేమించావా లేక ఉత్త ఫ్రెండ్షిప్ ఏనా? ప్రేమించుకున్నామే, పెళ్లి కూడా చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. అయితే ఇంకా ఆలోచన రెండో అనవసరం. వెంటనే డాడీకి వెళ్ళి చెప్పేయ్ పో. డాడీ ఏమంటారో? నేను చచ్చినా ఒప్పుకోను. ఇంకోసారి వాడిని కలిసామని తెలిసినా ఊరుకోను. రవి, నేను ప్రేమించుకున్నాను డాడీ. వాడు కాకుండా అడుక్కు తినేవాడైనా సరే ఆనందంగా వాడికి పెళ్లి చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. నాన్న మాటలు కక్కెంత బాధపడుతుంది. డాడీ, అమ్మలేని లోటు లేకుండా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారే అయినా ఆ జీవితానికి సార్థకత ఇచ్చేది కట్టుకున్న మనిషి. ఆ మనిషి ప్రేమించేవాడై ఉండాలి. అందుకే అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కౌసల్య. నా పెద్ద కూతురికి లేదు, నా మనసులోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాని తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఇంట్లో ఉండటానికి వెళ్ళేది. తప్ప నేను ఎస్ఐ మహేంద్రని మాట్లాడుతున్నాను. రంగారావు గారేనా? మీ అమ్మాయి పేరు కౌసల్య కదా? అవును, కానీ అది శాశ్వతంగా దూరం అయిపోయింది. మాకు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరికిందండి. అది మీ అమ్మాయిదేమోనని డౌట్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేస్తే. ట్రాక్ మీద దొరికిన శవం గుర్తుపట్టలేనంత బీభత్సంగా ఉంది సార్. కాకపోతే అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. కానిస్టేబుల్, మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. బతుకున్నప్పుడే లేదనుకున్నాను. ఇప్పుడు ఎందుకు? ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. సుప్రజ, ఎక్కడికి? ఇక్కడికి దూరంగా. ఎందుకని?
ఇక్కడ ఏముందని? అదేంటమ్మా? అమ్మ పోయాక నేను కష్టం సుఖం చెప్పుకున్నది అక్కతోనే. ఇప్పుడు తను లేని ఇల్లు, ప్రేమ, ఆప్యాయత, సరదా, సంతోషం లేని శ్మశానంలా అనిపిస్తోంది. అందుకే కొంతకాలం హాస్టల్లో ఉందాం అనుకుంటున్నాను. నా మీద కోపంగా ఉంది కదా నీకు? లేదని అబద్ధం చెప్పలేను. అక్క చావుకి కారణం నేనే అనుకుంటున్నావు కదా? నేనే కాదు, నీ మనసులో నువ్వు అదే అనుకుంటున్నావు కాదా? మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? దెబ్బ మనిషికి తగిలితే త్వరగా నయమవుతుంది. ఆ దెబ్బే మనసుకు తగిలితే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. రావాలనిపించినప్పుడు వస్తాను. ఏం డాక్టర్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? టెస్ట్ రిపోర్ట్లన్నీ చూశానయ్యా. పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కోమాలో ఉన్న పేషెంట్ ఇన్ని రోజులు బతకటమే కష్టం. 6 నెలల్లోపే ఆపరేషన్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. బై నిన్నెందుకు పిలిపించానంటే 2-3 రోజుల్లో అమెరికా నుంచి డాక్టర్ గోపీనాథ్ గారు వస్తున్నారు. ఇక్కడ 4-5 ఆపరేషన్లకు అటెండ్ అవుతున్నారు. పనిలో పని నువ్వు కూడా చేయించేస్తే లాస్ట్ టైం కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ పిలిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చూడు శ్రీరామ్, ఆపరేషన్కి అవసరమైన 10 లక్షలు ఒకరోజు ముందుగానే కట్టాలి. లాస్ట్ మూమెంట్లో డబ్బు సర్దుబాటు కాలేదంటే మేమేమీ చేయలేం. మావాడు చేయగలడు సార్. 10 లక్షలు ఏంటండి, 20 లక్షలైనా కడతాడు. వాడు పుట్టిందే దేశసేవ చేయడానికి. వాడు అమ్ముకునే డబ్బులు కడతాడు సార్. తిండి తిప్పలు మానేసి అమ్మాయి వైద్యం కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈ డబ్బులు కూడా అలాగే పెడతారు సార్. అంటే ఏంటే అలా మాట్లాడతావు? తన భార్య కోసం ఆ మాత్రం చేయలేడా? భార్య ఏంటి సార్, అసలు అమ్మాయికి మావాడికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి ఇన్ని రోజుల నుంచి చెప్పని వాటిని ఇప్పుడైనా చెప్పనివ్వు సార్. ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే తెచ్చి నెత్తి మీద పెట్టుకోండి సార్. మనకెందుకు అంటే వింటున్నాడు సార్. చెప్పలేవు, ఈ బాధ చూడలేకపోతున్నా. సారీ సార్, నేను అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈడికి కానీ ఇష్టం లేదు సార్. అందుకే అలా మాట్లాడాడు. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి సార్. నేను డబ్బు ఎలాగైనా రెడీ చేసుకుంటాను. గుడ్, వస్తాను సార్. క్యారియర్ రే, నా మీద కోపం వచ్చిందా? కోపం కాదురా, బాధ. ఆ రోజు గొడవలో దెబ్బతిన్న అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అలా ఆలోచించడం తప్పురా చెంటి. ఆ రోజు రాత్రి మన ఇద్దరు సినిమా చూసి వస్తుంటే ఏం జరిగిందో నీకు తెలుసు కదరా. నోరు మూసుకుని కూర్చోరా. అసలే జిప్పు పాడైంది, వచ్చేస్తలేదు. ఎరా అయిందా? సార్, ఇటువైపు ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చిందా సార్? ఎవరా అమ్మాయి? మా సిస్టర్ సార్. తనకు కొన్ని నెలలుగా పిచ్చి. ఈ మధ్య బాగా ముదిరి రాత్రులు బయటకు పారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి అగాచ్యం చేసుకుంటుందని భయంగా ఉంది. అవునా? అవును సార్. అక్కడ ఉంది చూడండి. ఆ బడ్డీ ఎక్కడికి వెళ్తావే? సంథింగ్ ఇస్ రాంగ్. సిస్టర్ అని చెప్పి రఫ్గా హ్యాండిల్ చేస్తాను. వీళ్ళ చెల్లిని కాదండి, వీళ్ళెవరూ నాకు తెలియదండి. నన్ను కాపాడండి. నీ చెల్లా?
ఏమండి 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 రవి నేను గుళ్ళు పెళ్లి చేసుకున్నాం. మా నాన్న మమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. నేను ఎవరికి చెప్పనండి. అసలు రవి ఎవరండి? రవి రవి రక్తం బాగా పోయింది సార్. ఎమర్జెన్సీ తీసుకుపోదాం సిస్టర్. వీళ్ళతో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే రండి సార్, వీళ్ళ ఫామ్ రండి. ఇది ఫిల్అప్ చేయండి. ఎక్కువ ఆలోచించకరా, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి రాసే. హస్బెండ్ అన్న చోట సంతకం పెట్టండి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తని సంతకం పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ డాక్టర్ దగ్గర నీ మీద చిరాకు పడ్డాను. రౌడీల నుంచి తప్పించుకుంటుంటే ఆ అమ్మాయి నేనే కదరా పట్టించాను. అలా జరగకపోతే తను తన భర్త దగ్గరికి వెళ్ళిపోయేది. తనకు ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం నేనే అయినప్పుడు ఆ అమ్మాయి మామూలు మనిషి అయ్యే వరకు బాధ్యత నాదే కదరా. తనకి నయం కావాలి, తన భర్త దగ్గరికి తను చేరుకోవాలి. అప్పటిదాకా ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా భరించి తీరుతానురా. నిన్ను చూస్తే ఒకటి అనిపిస్తోందిరా. కొందరు రక్తదానం చేస్తారు, కొందరు విద్యాదానం చేస్తారు. నువ్వు మంచితనం దానం చేస్తావురా. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనం కాదురా, బాధ్యత. పద. అదేంటండి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావచ్చు కదా. తమరిలా దర్శనం ఇస్తారని తెలియక కాఫీ తీసుకో. ఒక నిమిషం ఆగండి, లుంగి కట్టుకుంటాను. ఆ ఆలోచన ముందే ఉండాలి. వచ్చింది నేను కనుక సరిపోయింది. అది వేరే ఎవరైనా వచ్చుంటే కాఫీ తీసుకో. ఒక నిమిషం. ఇక నుంచి స్నానం చేసేటప్పుడు దయచేసి డోర్ లాక్ చేసుకో. నాకేం తెలుసు మీరు వస్తారని. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తుంది. నడవడం కాదు, పరిగెడుతా. పరిగెడితే పర్లేదు, బాగుండదు. రేపో మాపో బాస్ వచ్చేయచ్చు. గది నీట్గా లేకపోతే అరిచేసి కరిచేస్తాడు. శ్రీరామ్, ఏంటండి డాడీ రూమ్ లో ఏం చేస్తున్నావు? డాడీ వచ్చేస్తారు కదా, రూమ్ క్లీన్ చేద్దామని. ఏ పని చేయదని చెప్పాను కదా. చెప్పారు, మరెందుకు చేస్తున్నావు? పని లేక. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. రిక్వెస్టా ఆర్డర్ అండి? రిక్వెస్ట్ తో కూడిన ఆర్డర్. తప్పేదే ఉంది, చెప్పండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకో. వాడి పని అయిపోయింది. అనుకున్నాను, చెప్పండి. సిన్సియర్ గా అడుగుతున్నాను. అతనికి ఐ లవ్ యూ ఎలా చెప్పాలో సజెస్ట్ చేస్తావని రమ్మన్నాను. ఓహో, కానీ దానికి ఈ లొకేషన్ బాగోదండి. మంచి అందమైన లొకేషన్కి వెళ్ళి. ఆహా, ఇదండి లొకేషన్ అంటే. ప్రేమకు కరిగిపోయే మనసు లాంటి ఈ సెలయేరు, దగ్గరవ్వాలనిపించే ఈ ఏకాంతం, గుండె లోతుల్లోంచి కవిత్వం తన్నుకొచ్చేస్తుంది. మంచి మూడ్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. నా ఎదురుగా మీరు, మీ ఎదురుగా నేను. ట్రైనింగే గనక ధైర్యంగా మీ ముందు చెప్పేస్తాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. చిన్న రొమాంటిక్ మూడ్. ఎస్ డార్లింగ్, ఎవరీ బ్రెత్ యూ టేక్, ఎవరీ మూవ్ యూ మేక్, వాట్ కుడ్ ఐ డూ వితౌట్ యూ? ఐ వాంట్ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సేమ్ ఎక్స్ప్రెషన్. క్రిమినల్ సినిమాలో నాగార్జున డైలాగ్ చెబుతుంటే మనీషా కోయిరాల సేమ్ ఎక్స్ప్రెషన్ అండి. మీరు ఇదే ఎక్స్ప్రెషన్ తో అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, ఫ్లాట్ అండి. ఐ లవ్ యూ.
అరే డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పేశారు. చెప్పేసేయండి. చెప్పేశాను. చెప్పేశారా? ఎవరితో? నీతోనే. రామ్, నేను కోరుకున్నది నిన్నే. నా మనసులో ఉన్నది నువ్వే. ఎస్, ఐ రియల్లీ లవ్ యు రామ్. ఐఎమ్ సారీ అండి. మీరు మా బాస్ గారు అమ్మాయి. మిమ్మల్ని ప్రేమించే తాహత, మీ చేత ప్రేమించబడే అర్హత నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ. రండి వెళదాం. నీకు నేను ఇష్టం లేక కాదు, మా నాన్న అంటే భయపడుతున్నావు. ముందు ఆ భయాన్ని పోగొట్టాలి. నిన్ను వదులుతాననుకున్నావా? ఏరా, ఆ అమ్మాయి అంటే నిజంగానే ఇష్టం లేదా? ఇష్టమేరా. ఆమె అల్లరి, అమాయకత్వం, మంచితనం చూశాక మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఒప్పుకోవచ్చు కదా. ఎలా చెప్తాను రా? తన లెవెల్ ఎక్కడా, నా లెవెల్ ఎక్కడా? పైగా బాస్ కూతురు. ఈ బాస్ కూతురు, పెద్ద కులం, చిన్న కులం ఇవేవి లవ్లో ఉండవు. మనసు నచ్చిందనుకో డైరెక్ట్ గా చెప్పేయడమే. నీకు మొహమాట చెప్పు, ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఒక్క నిమిషం ఉంటారా, చెప్తాను. అయ్యి బాబే బాసు. నమస్తే సార్. ఏంటి వచ్చేసారా? ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారా? ఫ్లైట్ లో వచ్చిన వాడు ఎయిర్పోర్ట్ లో కాకుండా బస్ స్టాండ్ లో ఉంటాడా? కస్టమ్స్ క్లియర్ లోపల కార్ తీసుకురా. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. వచ్చేటప్పుడు రోజుని కూడా తీసుకొస్తాను సార్. పిచ్చిమూడ మిమ్మల్ని చూడాలని తహతహలాడిపోతుంది. వీడికి ఏదో లవ్ లో హెల్ప్ చేద్దామని గ్రీటింగ్ కార్డు తీసుకొస్తే బిల్ కట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమండి మీకు విషయం చెప్పనా? నాకు ఈ పప్పు రుబ్బడం అది రాదండి. అవసరం లేదులేండి. ఏనా ఫోటో అంత బాగా నచ్చిందా? ఆయన ఫోటో మంచిది, ఆయన కట్టేశారు. నాకు తెలిసే మా వాడు బిల్లు కట్టేస్తాడని. ఎల్లవా 1 minute. అదయ్యా సంగతి. నమస్కారం అండి. రావయ్యా శ్రీరామ్ రా. నీ గురించి అనుకుంటున్నా. నాకు తెలుసు సార్. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు నా గురించి అనుకుంటారని. నేను రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా వాడు బాగుపడ్డాడని నాకు తెలియటం కోసమే వీడిని ఎయిర్పోర్ట్ పంపించావు. కరెక్టే సార్, అందుకే పంపించాను. అన్నట్టు రోజీ కాలెందుకు తొక్కారు? రోజీ కాలు నేనెందుకు తొక్కుతానయ్యా? నేను చెప్పేది మా వాడితో పాటు కారులో రోజుని కూడా ఎయిర్పోర్ట్కి పంపించి మంచి పని చేశావు అని. ఆ మాట చెబుదామని కాలు తొక్కితే కారం తిన్న కాకిలా కాకెట్టావు. అది ముందే వెళ్ళి కారెక్కి కూర్చుందట. ఓహో, వెళ్ళిన పని సక్సెస్ అయిందయ్యా. ఆ డీల్ మనకే దక్కింది. వెరీ గుడ్ సార్. అన్నిటికంటే ముఖ్యం, బాగుపడ్డ నా కొడుకు, నా మీద కోపం పోగొట్టుకున్న నా చిట్టి తల్లి నాకు దగ్గర అయ్యారయ్యా. ఇంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది? థ్యాంక్ గాడ్. సార్, ఈ సంతోష సమయంలో నా ఉద్యోగం నాకు. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు మా అబ్బాయికి అప్పిచ్చిన వారు కదా? అవును సార్, వడ్డీతో కలిపి రేపు ఆఫీస్కి వచ్చేయండి. ఎంతైతే అంత ఇచ్చేస్తాను. ప్రేమ మండపం మనకి. ఇదిగో బామ్మర్ది. ఏంటి బావా? సిస్టర్ కి నీకు కూడా మంచి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాను. అవునా? కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని, సెపరేట్ గా ఉంటున్నారని తెలిసి ఒళ్ళు మండిపోయిందయ్యా. ఎవరు చెప్పారు బావా? పూర్ణంబూరి లాంటి తను, కజ్జికాయ లాంటి నేను ఎంత కలిసిమెలిసి ఉంటున్నావు, కబుర్లు చెప్పుకుంటున్నావు. ఏమే? అవునన్నయ్య. అరే, ప్లేట్ మార్చేశాడు. ఇంకా నేను పెళ్ళాను మార్చలేదు. సరే, మీ అమ్మాయికి నేనే స్వయంగా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను రా. ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. శ్రీరామ్, చూడవయ్యా, చూడు. నిశ్శబ్దంగా శూన్యంగా ఉన్న ఇంట్లో ఈ ఆనందానికి నవ్వులకి కారణం నువ్వే. ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పి కొంచెం ఇబ్బంది పెట్టినా ఓర్పుతో నేర్పుతో నువ్వు సమర్థించుకురాగలవనే నా నమ్మకం అయ్యా. నా నమ్మకాన్ని నిజం చేశావు. దీనికి నీకు బహుమానంగా నీ ఉద్యోగంలో ప్రమోషను, నీ లోనికి షూరిటీ సంతకం పెట్టేస్తున్నానయ్యా. కాగితాలు తెచ్చుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. సుప్రజ, 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 ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏనన్నా, అక్క మీద ఇంకా నీ కోపం పోలేదా? కాదమ్మా, అది పోయిందని తెలిసిన మరుక్షణం అక్క మీద కోపం రాలేదమ్మా. నా మీద నాకే కోపం వచ్చింది.
నాన్నా తెలుసు తెలియకూడదని చావు కారణం నేనేనని సంగతి నా మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుందమ్మా. అందుకే ఫోటో కూడా చూడలేక. నాన్నా మీ అక్క ఎలాగూ పోయింది, నువ్వన్నా సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. అలా కూర్చో చెప్తాను. అసలు నేను అమెరికా వెళ్ళింది కేవలం బిజినెస్ కోసమే కాదమ్మా, నీ కోసం ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూశాను. వేరే సంబంధాల గురించి నువ్వు ప్రయత్నించడం వేస్ట్ బావా. ఏంటి సుబ్బారావు నువ్వు అనేది? మీ అమ్మాయినే అడుగు, చెబుతుంది మనసులో మాట. ఏంటమ్మా మామయ్య అనేది? ఒకప్పుడు అక్కయ్య చేసింది తప్పే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను అదే పని చేశాను. ఎవరతను? శ్రీరామ్. ఎవరు? నా దగ్గర జీతానికి పనిచేసే శ్రీరామా? తల ఊపడం కాదు, చెప్పు. పెళ్లి చేసుకుంటావా? అవును చేసుకుంటాను. నేను కాదన్నా. చేసుకొని తీరుతాను. సుప్రజ, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర నుంచి ధైర్యంగా సమాధానం రావటం కోసమే అలా మాట్లాడానమ్మా. అమ్మా, అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయనమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ డాడీ. ఒరే సంటి, సంటి, ఏంట్రా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. మ్యాటర్ ఏంట్రా? ఏమీ లేదురా, మా బాస్ షూరిటీ సంతకం పెట్టేశాను. అలాగా? దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేశాను. రేపే డబ్బులు ఇస్తా అన్నారా. ఎల్లుండి ఆపరేషన్ రెడీ చేసుకోవచ్చు. ఒరే ఎంత మంచి మాట చెప్పావురా. మంచి పని చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుంటారా. థ్యాంక్ యూ రా. లక్ష్మి, నీకు త్వరలో నువ్వేమైపోతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీ హస్బెండ్ దగ్గరికి నేను చేరుస్తాను. నేను చేసిన దానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. శ్రీరామ్, ఏంటండి? మా బావ నీకు డబ్బులు ఇచ్చేట కదా? అవును. అందులోంచి 2 lakhs క్యాటరింగ్ వాడికి అమ్మన్నాడయ్యా. రండి ఇస్తాను. కీస్ ఎక్కడ పెట్టాను? ఓ ఇక్కడే ఉన్నాయా? ఏంటి శ్రీరామ్, ఏమైంది? డబ్బులు కనిపించట్లేదు సార్. ఏంటి కనిపించట్లేదా? అవును సార్, సూట్ కేసులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం సార్. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే పెట్టయ్యా. బయట ఎంతమంది విఐపీస్ పెట్టుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటూ మొదలెట్టారంటే మన పరువులు పోతాయి. ఆఫ్టర్ 10 లక్షలు వదిలేసాయి. మనకి పరువు ముఖ్యం. రండి తర్వాత చూసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, నేను పిలవగానే నా మీద ప్రేమతో ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అసలు ఈ ఫంక్షన్ ఏమిటి, ఎందుకు అని అనుకునే మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ అండ్ గుడ్ న్యూస్. అమ్మా సుప్రజ, నా కూతురు సుప్రజ అమ్మాయి వివాహం నిశ్చయించాం. అబ్బాయి ఎవరండి? అతను ఎవరో కాదు, మా కంపెనీలలో పనిచేస్తూ మాకు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన మంచి మనిషి శ్రీరామ్. సార్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్రీరామ్, ఇతనే శ్రీరామ్, మా సుప్రజ కాబోయే లైఫ్ పార్ట్నర్. శ్రీరామ్, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఇప్పుడు అనౌన్స్ చేశానయ్యా. నా కూతురు చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా? భలేవారు సార్, మీలాంటి గొప్ప మనిషికి అల్లుడిగా సుప్రజ లాంటి మంచి అమ్మాయికి భర్త కావటం నా అదృష్టం సార్. మనసులో తన మీద ప్రేమన్నా నాకు ఆ అర్హత లేదేమోనని బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు మీరే స్వయంగా చెప్పడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. నా కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా, మంచివాడిని సెలెక్ట్ చేసుకుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళ వివాహం జరిపించబోతున్నాను. రంగారావు గారు, 1 moment. వాట్ మిస్టర్ కరుణాకర్, ఏమైంది? జరగబోయేది, మీరు జరిపించబోయేది బ్లండర్, ఎ బిగ్ మిస్టేక్. వాట్ యు మీన్? నా కూతురు వివాహం చేయటం మిస్టేక్ ఎలా అవుతుంది? మీ కూతురికి వివాహం చేయటం తప్పు కాదు రంగారావు. ఆల్రెడీ పెళ్ళైన వాడికిచ్చి చేయటమే తప్పంటున్నా.
ఏమి డాక్టర్ గారు మీరు అనేది? శ్రీరామ్ అనబడే ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. నో మీరు ఏదో పొరపాటు పడుతున్నారు డాక్టర్ గారు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాట అతన్ని చెప్పమానండి. చెప్పవయ్యా, మాట్లాడవే. నిజమేనా? చెప్పు. అతనేం చెప్తాడండి? అతని భార్య మా హాస్పిటల్లోనే కోమాలో ఉంది. రేపే ఆపరేషన్. 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. రేపు తీసుకొచ్చి కడతానన్నాడు. అంటే ఇందాక లోపల పోయిందని చెప్పిన 10 లక్షలు నువ్వే? లేదు సార్, ఆ డబ్బు నేను తీయలేదు. నా మాట నమ్మండి సార్. అది సరే, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య కాదా? మాట్లాడవే. ఆ రంగారావు గారు అతని స్నేహితుడిని పిలిచాడుగండి. భార్య కాదన్నాడని కొట్టాడు కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. చెప్పావా లేదా? ఏంటి సార్, భగవంతుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చెప్పాలి. మా డాడీకి చెప్పకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోయినా, నాకు మాత్రం నిజమేంటో చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య అవునా కాదా? అవునా కాదా? ఇంకా వాడే మాట్లాడతాడమ్మా. రేయ్, నువ్వు ఏ రకంగానూ నా లెవెల్కి తగ్గవాడి కాకపోయినా నిన్ను నా బిడ్డ ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నువ్వు నా డబ్బుని దొంగిలించావు, నా బిడ్డ మనసుని దెబ్బ కొట్టావు, నా పరువు బజారు పాలు చేశావు. చిచి, ఇంక అనవసరంలే. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా 10 లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయి. లేకపోతే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమిటి? గెట్ అవుట్. లక్ష్మి, 6 నెలల నుంచి వెతుకుతున్నాను. నీ భర్త రవి ఎవరో, ఎక్కడుంటాడో తెలిస్తే బాగుండు. నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయా కౌసల్య? నీతో కలిసి బ్రతకాలని ఎన్ని కలలు కన్నాను. మన ఇద్దరం గడిపిన ఆ మధుర క్షణాలు, అందమైన పాటలా సాగిన ఆ రోజులు నేను మర్చిపోలేను. మీకోసం పర్మిషన్ లేకుండా చేస్తున్నాను. త్వరగా కానిచ్చేద్దాం. కౌసల్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి జరిగిపోతుందిగా. మనది పెద్దలు దీవించే పెళ్లి కాదు, ద్వేషించే పెళ్లి. మీ నాన్నకి మా నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే చంపేస్తానని మా నాన్న బెదిరించారు. అందుకే నాకేదో తెలియని భయం వేస్తుంది రవి. మనం ఉంది గుళ్ళో, మనకేం కాదు. అయినా రేపు మన వాళ్ళకి తెలిసేసరికి మనం ఢిల్లీలో ఉంటాం. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కూల్. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. కంగ్రాచులేషన్స్. రండ్రా. Let's go. కౌసల్య, నువ్వు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. నేను వీళ్ళ సంగతి చూసుకొని వస్తాను.
పారిపో అంటారా ఎవరు సైక్రటిస్ట్ ఏం చెప్పాడు? పోయిన వాళ్ళ గుర్తులు జ్ఞాపకాలు ఉండొద్దన్నాడా? ఆ మాట నేను మర్చిపో. అంత ఈజీ కాదు. అయినా ఇదంతా మీ వల్లే. ఆ రోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను బలవంతంగా తీసుకురావడం వల్లే బతికిపోయావు. లేకపోతే ఆ రంగారావు తన కూతురుని చంపించినట్టే నిన్ను చంపించేసేవాడు. చేస్తే పేడ వదిలిపోయేది. అన్నిటికీ చావే పరిష్కారం కదరా. నా మాట విను. మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ ఫారిన్ వెళ్ళిపో. కౌశల్యని మర్చిపోవడం నా వల్ల కాదు నాన్న. మర్చిపోక తప్పదురా. కౌశల్యం చంపించింది నేనే. లక్ష్మి జాగ్రత్త, మేము బండి మీద వచ్చేస్తాం. మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్. మనం ముందే డబ్బు కట్టాల్సి ఉంటుంది. పద త్వరగా బయలుదేరదాం. శ్రీరామ్, ఆ కన్నీళ్ళు ఏంట్రా? శ్రీరామ్, శ్రీరామ్, ఏం జరిగిందిరా? మంచి తప్ప చెడు తెలియని నిన్ను దొంగ మోసగాడు అంటుంటే ఎలా భరించావురా? ఉన్న విషయం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్తానురా? కోమాలోకి వెళ్ళడానికి ముందు ఆమె నా దగ్గర ఎవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుంది. నన్ను ప్రేమించిన సుప్రజ, నన్ను ఇష్టపడే రంగారావు గారు, ఇద్దరి దృష్టిలోనూ నేను నేరస్తుని అయిపోయాను. ఏదో ఒక రోజు నిజం బయటపడి వాళ్ళకి నీ మంచితనం తెలుస్తుందిరా. బాధపడకు. రావయ్యా శ్రీరామచంద్రమూర్తి రా. ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా, లాకర్లో పెట్టుకుంటావా? ఏంటి సార్ మీరు అనేది? అదేనయ్యా, రంగారావు గారింట్లో కొట్టేసిన 10 లక్షలు మరి జాగ్రత్త చేసుకోవద్దు. కాదు సార్, అసలు ఏం జరిగిందంటే వద్దు, ఏమీ చెప్పొద్దు. ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేయమని మీ ఆఫీసుకు పంపిస్తే మీ బాసే తను షూరిటీ క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు. సార్ నేను చెప్పేది వినండి సార్. విని పుణ్యం మూట కట్టుకోవడానికి ఇదేమన్నా పురాణ కాలక్షేపమా? నీ ఉద్యోగం ఊడింది, షూరిటీ ఇచ్చేవాళ్ళు లేరు, నీకు లోను చచ్చినా రాదు. సార్ మీకు దండం పెడతాను, అంత మాట అనకండి. నేను ఏ తప్పు చేయలేదు సార్. నా మాట నమ్మండి. మీరు లోన్ ఇస్తారని ఇన్ని రోజులు నమ్ముకున్నాను. ఇవ్వకపోతే అన్యాయం అయిపోతాను సార్. ఇస్తే నేను అన్యాయం అయిపోతాను బాబు. ఒక్కసారి ఆలోచించండి సార్. రాత్రే ఆలోచించాను నీకు లోన్ ఇవ్వకూడదని. నేను అడిగిన రోజు అది ఇచ్చిచ్చుంటే నీకు ఈ కష్టాలు తప్పేవి కదయ్యా శ్రీరామ్. కష్టాల నుంచి తప్పించుకోవాలని ఇవ్వట్లేదు సార్, తప్పనిసరి ఇస్తున్నాను. మరి ఆ రోజు నువ్వు చెప్పిన నీ ఆశయం ఇప్పుడు ఏమైంది? అవసరం ముందు ఆశయం ఓడిపోయింది సార్. కొన్ని దక్కించుకోవడానికి కొన్ని పోగొట్టు ఒక తప్పదు. మరి ఇవాళ నేను చాలా బిజీ శ్రీరామ్. నా కొడుక్కి నిశ్చితార్థం, డబ్బు రేపొచ్చి తీసుకో. లేదు సార్, నాకు డబ్బు ఇప్పుడే కావాలి. అవతల గెస్ట్ వస్తున్నారా? కుదరదని చెప్పారుగా. ఆ మాటలు వద్దు నరసింహ గారు, నాకు వేరే దారి లేదు. నాకు డబ్బు ఇప్పుడే కావాలి సార్. రేపు ఇచ్చిన ఉపయోగపడదు సార్. అది కాదయ్యా. ఇంకేం మాట్లాడదు సార్, మీ కాలు పట్టుకుంటాను. అంతదాకా ఎందుకులే, ఇలా దీని మీద చిన్న సంతకం పెట్టు. ఈ ప్రాజెక్టు నీకు ఏ సంబంధం లేదని రాసిన డాక్యుమెంట్. మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్. మనం ముందే డబ్బు కట్టాలి. వారం రోజుల్లో మా బాస్ రంగారావు గారు వచ్చేస్తారు. రాగానే నా చేతికి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతో నీకు ఆపరేషన్. మీ ఆయన ఎవరో కనిపెట్టి ఆయనకి నేను అప్పగించేస్తాను. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు.
మొత్తానికి మీరు అనుకునేది సాధించారు. ఆ రంగారావు గారు అండ చూసుకుని ప్రాజెక్ట్ నాకు అమ్మనన్నాడు. వెంటనే నిన్ను ప్రయోగించా. నువ్వు డబ్బు కొట్టేశావు, నేరం వాడి మీదకి వచ్చింది. మీ నీచాన ప్లాన్కి ఆడు దురదృష్టం తోడై పెళ్లి విషయం బయటపడ్డది. సార్ మరి నా ఫ్లాట్ ఇల్లుంటే గృహప్రవేశం పెట్టుకో ప్రేమ. ఫ్లాటా వీడు ఇస్తే కదా. ఏ చంటి, ఎక్కడయ్యా నీ ఫ్రెండ్? వెంటనే డబ్బు కట్టకపోతే ఆపరేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. లేదు సార్, వచ్చేసాను. మిమ్మల్ని నమ్మి ఆపరేషన్ ఫిక్స్ చేశా. వేరే ఆపరేషన్ వెళ్ళాల్సిన డాక్టర్ అది ఆపి మీది ఫిక్స్ చేశానయ్యా. ఫోన్ చేశాను సార్, వస్తున్నాను. ఇంకెప్పుడే వచ్చేది? అదిగో సార్, వచ్చేసాను. సార్ డబ్బు తీసుకొచ్చాను సార్. వెళ్ళి కౌంటర్లో కట్టు, ఆపరేషన్ అరేంజ్ చేస్తా. అలాగే. ఎక్కడి నుండి తెచ్చారా? ఎక్కడి నుంచి అయితే లేరా. అది కాదు, ఇంత డబ్బు ఎలా మేనేజ్ చేసావు? నరసింహ గారికి ప్రాజెక్ట్ అమ్మేశాను 10 లక్షలకి. అంత విలువైన ప్రాజెక్ట్ని 10 లక్షలకు అమ్మేశావా? రే, ప్రాణం కంటే ఏ ప్రాజెక్టు విలువైంది కాదురా. ఎవరైనా పెట్టుబడి పెడితే ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నైనా చేయగలను. ఎంత ఖర్చు పెట్టినా పోయిన ప్రాణం తీసుకురాలేం కదరా. ఇంత మంచి ఫ్రెండ్ నాకున్నందుకు చాలా గర్వపడుతున్నాను రా. ఈ రిపోర్ట్ తీసుకువెళ్ళి ఇదిగోండి 10 లక్షలు. ఏమిటమ్మా ఒంటరిగా కూర్చుని ఆ శ్రీరామ్ గారి గురించి ఆలోచిస్తున్నావా? అతని గురించి మర్చిపోమ్మా. మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ రాస్కెల్ గురించి ముందే తెలిసింది. అదో పీడకలనుకో. చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ శ్రీరామ్ మా హాస్పిటల్లో 10 లక్షలు డిపాజిట్ చేస్తున్నాడు. అది మీ ఇంట్లో పోయిన డబ్బేమోనని నాకు అనుమానంగా ఉంది. నిజమా? అవును, మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేస్తే. నేను వెంటనే వస్తున్నానండి. అమ్మా, డాక్టర్ గారి ఫోను. వాడి పెళ్ళం ఆపరేషన్కి 10 లక్షలు కట్టట. దీన్ని బట్టి అర్థమైపోలా వాడికి పెళ్లి కాలేదన్న మాట అబద్ధం. మన ఇంట్లో దొంగతనం చేశాడన్నది మాత్రం నిజం. వాడి సంగతి తేలుస్తాను. నేను కూడా వస్తాను నాన్న. మంచి వాళ్ళ నటించి నమ్మించి మోసం చేసిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటం నా కళ్ళారా చూడాలి. పదన్నానా. ఇదేదో రిచ్ హౌస్ లో ఉంది. అందినంత వరకు తొక్కేయచ్చు అంతే. కానీరా కానీ నువ్వే బావా నిన్నే బావా ఏంటి లేటు? నేను లేటు కాదు బాబతి, ట్రైన్ లేటు. హెడ్ మీద జుట్టు పైన డైలాగ్ పెంచిపోవాలా అన్నట్టు అక్క ఎక్కడ ఉంది? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉందయ్యా. మరి పిల్లలు బేబీ కేర్ సెంటర్ లో ఉన్నారు. అత్తమావా ఇంకెక్కడ ఉంటారా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. మరి నువ్వు ఎర్రగొట్లు ఉండకుండా ఎక్కడుకున్నావా? డైలాగ్ లో పెంచాలా పేలింది? మామూలుగా పేర్లేదురా బాబర్ది, మానవ పాము పేలినట్టు పేలింది. మామూలు అంటే గుర్తొచ్చింది. నా మామూలు నాకు ఇస్తే బారికెళ్ళి మందు కొట్టేస్తాను. ఏంటి మీ ఫ్యామిలీలో మందు తాగే అలవాటు ఉందా? నీకు తెలియదేంటి? అమ్మేమో కళ్ళు తాగు, నాన్న గుడుంబ, నేను కాక్టైలు. చెప్పడం మర్చిపోయింది, నీ చెల్లి కూడా తాగడం మొదలెట్టింది. మా చెల్లి ఏం తాగుతుందమ్మా? పురుగుల మందు. పురుగుల మందా? డబ్బులు బావా గారాలు ఒకటి తొందరకి ఆ మాత్రం లెక్క నేను పెట్టుకోనేంటి. ఇక్కడ నేను కొట్టేద్దాం వస్తే వీడు నా దగ్గర కొట్టేశాడు. అమ్మో దొరబాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి రోయ్. నమస్కారం సార్. ఏంటా దండలు తీసుకుని అటు ఇటు తిరుగుతున్నావు అంటే పైకి తీసుకెళ్ళాలి కదా? ఓహో మీరేనా సార్ దండలు ఆర్డర్ ఇచ్చింది? 2000 ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. నేను డబ్బులు ఇవ్వడం ఏంట్రా? ఇచ్చేయండి సార్, వెళ్ళిపోతాను. నువ్వెవడరా బాబు అడుక్కునేవాడు కంటే అన్యాయంగా ఉన్నావు. ఇలా ఇచ్చే వెళ్ళు. నేనేదో కొట్టేద్దాం అంటే నా దగ్గర కొట్టేస్తున్నారేంట్రా బాబు? ఇందాక ఆడు, ఇప్పుడు ఈడు. రవి, ఇంకొకటి కూడా వస్తున్నాడు. రవి 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 ఇంకా రెడీ కాలేదా? అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది. అంటే నువ్వు రానన్నావని వాళ్ళని రమ్మన్నారా? రవి, జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపోరా. ఇంకా ఎంతకాలం చచ్చిన దాని ఫోటోలు పెట్టుకుని మమ్మల్ని చంపుతావురా? మీకెందుకండి అంత కోపం? వాడితో నేను మాట్లాడుతున్నాను కదా. సరే ఏదో ఒకటి వెళ్ళు. ఈ అమ్మాయి చచ్చిపోయిందంటారేంటి? బతికే ఉంది కదా. సార్ ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి సార్. స్వీట్లు పళ్ళు వచ్చినా లేదో కూడా నేనే చూసుకోవాలి సార్. వస్తాను సార్. ఆర్డర్ ఇచ్చిన స్వీట్లు పళ్ళ సంగతి అలా ఉంచు. కొడితే ఊడిపోయే 32 పళ్ళ సంగతి చెప్పు. ఎవరాను? ఎందుకు వచ్చావు లోపలికి? సార్ నా పేరు దొరబాబు దొంగని సార్. నన్ను అందరూ ముద్దుగా 420 అని పిలుస్తారు సార్. కావాల్సిన వాళ్ళు కేడి అని పిలుస్తారు సార్. సార్ 1000 దొంగతనాలు చేసి రికార్డు సృష్టించాలని నా ఆశ సార్. నిజంగా నువ్వు దొంగవా? ఇలారా
దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదు అని చెప్పుకునే దొంగ నాయకుడున్న ఈ రోజుల్లో ఎస్ నేను దొంగని అని సగర్వంగా చెప్పుకునే నీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇందాక ఆ అమ్మాయి బతుకుంది అన్నట్టున్నావు. అవును సార్, నా కళ్ళతో నేనే చూశాను, బతుకుంది సార్. నిజమా? ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? కాస్త అర్జెంట్గా చెప్పవా బాబు. ఉండండి సార్, అంత సడన్ గా అడిగితే ఎలాగా? మేము మీలాగా ఒక ఇంట్లో ఉండే మనుషులమా? రోజుకు ఒక ఇల్లు, నెలకు 30 ఇళ్ళు, సంవత్సరానికి 360 ఇళ్ళు. సరే కాస్త తాపిగా ఆలోచించి చెప్పరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. జస్ట్ వెయిట్. ఎక్కడబ్బా? యాండి మధురానగర్ జ్యువెలరీ షాప్ నుంచి మధు అంట లైన్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నానని చెప్పే. సార్ ఆ ఇల్లు మధురానగర్ లోనే ఉంది సార్. వాడు చెప్పిన అడ్రస్ ఇది. ఇదే ఇంతకు ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టున్నామే? ఇది శ్రీరామ్ గారి ఇల్లు, మర్చిపోయారా? శ్రీరామ్ ఇల్లా? కౌసల్య శ్రీరామ్ ఇంట్లో ఎందుకుంది? వీళ్ళిద్దరికి లింక్ ఏంటి? పద. అమ్మా అమ్మా, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయమ్మా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే అమ్మా, పై పట్టుకొని గోళ్ళు ఎక్కేవాడిని కదమ్మా, అప్పటి నుంచి లాగేస్తున్నాయమ్మా. చేతులు కూడా అమ్మా, ఈ మణికట్టు ఇక్కడ ఒకటే నొప్పి అమ్మా, లాగేస్తున్నాయి. అదెప్పటి నుంచి? ఇది ఈ కిటికీ ఊసలు ఉంటాయి కదమ్మా, ఈ బలవంతాన్ని లాగేసేటికి అప్పటి నుంచి నొప్పులు పుడుతుంటాయమ్మా. నువ్వేందా గోడలకు సున్నాలు వేస్తుంటావా? నేను గోడకు సున్నాలు వేసేవాడిని కాదమ్మా, కన్నాలు వేసేవాడిని. అంటే నువ్వు? నేను దొంగనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. మరి నా ఫీజు? నీ ఫీజు నాకెందుకమ్మా, ఇదిగో ఉంచుకోమ్మా. అమ్మా ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా? ఇంజెక్షన్ చేస్తారా? చేస్తానుగా, ఉండు. పిచ్చి మోహంది, ఫీజు కావాలంట, దాని డబ్బులు తీసి దానికే ఇచ్చా. ఇంజెక్షన్ చేస్తావా? నువ్వే చేసుకో. అమ్మా చూడలేదు, బతికిపోయాం. లక్ష్మి, ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి అభిషేకం చేయించాను. సార్, ఆపరేషన్కి టైం అయింది. మీ ఆవిడకి డ్రెస్ చేంజ్ చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. ఆవిడ అక్కడ కోడలు అంటున్నాడు, ఇక్కడ వీడు ఆవిడ అంటున్నాడు. ఇదేం అర్థం కావట్లేదే. మనకెందుకు అనుకుంటే లాభం లేదు, అక్కడ చెప్పాలి. ఆ అమ్మాయి బతికే ఉంది, పైగా తమరే తమరి చేతులతో ఆ అమ్మాయి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు శ్రీరామ్కి ఇచ్చారు. పంపదీసి కోలుకుంటుందంటావా? కోలుకోవడం ఏంటి సార్, మీ టైం బ్యాడ్ అయితే మీ గురించి, మీరు పంపించిన రౌడీల గురించి, మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి పోలీసులకు చెప్తుంది. అప్పుడు మీకు 5-10 ఏళ్ళ శిక్ష కూడా పడచ్చు. మిస్టర్ శ్రీరామ్. ఇన్స్పెక్టర్ గారు, వీడే శ్రీరామ్, అరెస్ట్ చేయండి. మిస్టర్ శ్రీరామ్, రంగారావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు దొంగతనం చేయకపోతే ఆపరేషన్ కట్టిన 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నేను చేసిన ప్రాజెక్ట్ అమ్ముకున్నాను సార్. ప్రాజెక్ట్ అమ్మావా? ఎవరికి అమ్మావు? ఎంతకు అమ్మావు? నరసింహం గారికి అమ్ముకున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ నరసింహం నా శత్రువు, అందుకే వారికి అమ్మానని అబద్ధం చెప్తున్నాడు. అరెస్ట్ చేయండి. తొందర ఎందుకు? నరసింహరావు గారికి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. చేయండి. సార్ మీకు ఫోన్. హలో, నమస్కారం అండి నరసింహం గారు. మీ దగ్గర శ్రీరామ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడా? శ్రీరామా? అతనికి నేను 10 లక్షలు ఇవ్వడం ఏమిటయ్యా? ఇవ్వలేదా? ఆర్ యూ షూర్? అతని పేరే నేను ఎప్పుడు వెళ్ళలేదు. నో సార్, ఆ నరసింహం అబద్ధం చెప్తున్నాడు. దైవ సాక్షిగా డబ్బు నాకు ఆయనే ఇచ్చాడు సార్, అంతేగాని మీ ఇంట్లో మాత్రం దొంగతనం చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్. ఇంకా నాటకాలు ఆపు. ఇన్స్పెక్టర్ గారు, వార్త ఏంటి? ఇన్స్పెక్టర్, హాస్పిటల్లో గొడవలొద్దు, స్టేషన్కి తీసుకెళ్ళండి. శ్రీరామ్ మనకు కట్టింది దొంగ డబ్బు. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. మరి ఇప్పుడు పేషెంట్ పరిస్థితి? మనమేం చేయగలం? బయటకు పంపించేయండి. అది కాదు డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ ఆపేస్తే చచ్చిపోతుంది. మందేమన్నా ధర్మాస్పత్ర? ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తూ పోతే మొత్తం డోర్లో క్లోజ్ చేసి
ఆపరేషన్ జరిగి తీరాలి, లేకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. చెప్పండి, ఆపరేషన్ చేయమని చెప్పండి. ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా వేరే ఆలోచనతో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. కూల్ డౌన్. నేను దగ్గరుండి చేయిస్తాగా. ఏంటి మీరు చెప్పేది? కౌశల్య బతుకుందా? అవును సార్, ఆ అమ్మాయి బతికే ఉంది. కాకపోతే ఆవిడకి ఆపరేషన్ అని భర్త వేరే ఇంకొకడని చెప్తున్నారు సార్. నో, తను నా భార్య. తను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. వస్తాను. రవి, ఎక్కడికి రా? కౌశల్య బతికే ఉందమ్మా, నేను వెళ్తున్నాను. రవి, శ్రీరామ్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద నేరం. ఇచ్చేయి, రివాల్వర్ ఇచ్చేయి. ఇది నేరం, ఇది అన్యాయం అని ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. నాకు కావాల్సిందల్లా ఆమెకు ఆపరేషన్ జరగడం. ఆమెను బ్రతికించుకోవడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆపరేషన్ అయ్యేంత వరకు ఎవరూ కదలొద్దు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఏ శ్రీరామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంతమందిని చంపగలవు? మహా అయితే నలుగురిని చంపగలవు. ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి? శ్రీరామ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. శ్రీరామ్, నువ్వు ఇలా చేశావంటే? మీరు ఆగండి. హాస్పిటల్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అవతల ఆపరేషన్ జరుగుతోంది కదా. ఇది యాక్సిడెంట్ కేసు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. సరే, పంపించు. ఏమైంది? రవికి యాక్సిడెంట్ అయిందండి. కౌశల్య బ్రతికే ఉందని తెలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే కారు గుద్దేసిందండి. సార్, లోపల పేషెంట్ కి చాలా బ్లడ్ పోయింది సార్. ఏం చేయమంటావు? అది కాదు సార్, అతనిది ఏబీ పాజిటివ్. ఆ గ్రూప్ మన దగ్గర లేదు సార్. బయట టైసెస్ లో దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పేషెంట్ పరిస్థితి ఏమో. ఇక్కడ మేమే చచ్చేలా ఉన్నాం. ఏదో చేస్తామండి. సిస్టర్, నా బ్లడ్ గ్రూప్ అదే. నేను ఇస్తాను, తీసుకోండి. సార్, మీరు బ్లడ్ ఇస్తారా? ఒక మనిషిని కాపాడడానికి నేను చేయగలిగింది అంతా చేస్తాను. బ్లడ్ తీసుకో. అయితే లోపలికి రండి సార్, తీసుకుంటాను. లేదు, ఇక్కడికి వచ్చే తీసుకో. ఏం కాదు, నా మాట విను. కౌశల్య, కౌశల్య. సార్, మీరు లేవకూడదు సార్. మీకు యాక్సిడెంట్ అయ్యి. నాకు యాక్సిడెంట్ ఏంటి? నా కౌశల్య ఎక్కడ? నా కౌశల్య ఎక్కడ? నాకు ఆపరేషన్ చేస్తున్నారు. కౌశల్య, 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 కౌశల్య. సార్, నా కౌశల్య మీకు తెలుసా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. కౌశల్య, కౌశల్య, సుప్రజ, కౌశల్య ఎక్కడ? రవి, నువ్వేం మాట్లాడుతున్నావు?
కౌశల్య గురించి మీకు తెలీదా? మీకెవరికి తెలీదు? అందరూ అబద్ధం చెప్పండి. అక్క బతికే ఉందా? ఏమిటయ్యా రవి, నీకన్నా పిచ్చెక్కిందా? ఏమిటండి ఏమిటయ్యా ఏమిటంట? మీ పేరు రవినా? అవునండి. మీకు కౌశల్య తెలుసా? నా కౌశల్య చెప్పండి సార్, ఎక్కడైనా చూస్తే చెప్పండి సార్. కౌశల్య ఎవరు? సార్ ఒక్క నిమిషం. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి మన లక్ష్మి. లక్ష్మి లక్ష్మి కాదు సార్, కౌశల్య అండి. అవును, ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగేది. ఆపరేషనా? అయ్యో, ఆపరేషన్ ఏంటి సార్? కౌశల్య కౌశల్య ఆపరేషనా? నో రవి, రవి లోపల ఆపరేషన్ జరుగుతుంది, హడావిడి చేయొద్దు ప్లీజ్. వదలండి సార్, ప్లీజ్ సార్. నో. అంటే నువ్వు కాపాడింది మా అక్కనా? లోపల ఆపరేషన్ జరుగుతుంది. నీ భార్య కదా, నా కూతురుగా. అవును సార్, ఇప్పటి వరకు మీ కూతురని, ఆవిడకి అక్కని, అతనికి భార్యని మా వాడికి తెలియదు సార్. ఏ సంబంధం లేకుండానే, ఎవరో తెలియకుండానే తనని బతికించడం కోసం మీ ఇంట్లో కుక్క చాకరీ చేశాడు సార్. మీరు దొంగ అని తిట్టి పారేసిన మీ బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణానికి ప్రాణమైన ప్రాజెక్టును ఆ నరసింహం గారికి అమ్ముకున్నాడు సార్. అంత మంచి సార్ మా వాడు. అదిగో నరసింహం గారు, మీరే అడగండి సార్. రవి, నానా కౌశల్య ఇక్కడే ఉంది నానా. సర్లే కానీ నీకేం పర్లేదు కదా? మీ వాడికి ఏం ప్రమాదం లేదండి. ఈ శ్రీరామే బ్లడ్ ఇచ్చి మీ వాడిని కాపాడాడు. మా వాడి ప్రాణాలను కాపాడింది నువ్వా? మీ అబ్బాయి ప్రాణాలు కాపాడమే కాదు సార్, మీ కోడల ప్రాణాలు కూడా కాపాడుతున్నాడు. చూసారా, మీరు వీళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా వీళ్ళిద్దరి ప్రేమ నిజమైంది కాబట్టే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంటే ఆ రోజు రౌడీలను పంపించి కౌశల్యని చంపించాలనుకుంది నువ్వా? క్షమించను. రంగారావు మీద కోపంతో నిన్న ఆ పిల్ల నుంచి దూరం చేయడానికి నేను ఇంత దుర్మార్గం తలపెట్టాను. నేనే ఆ అమ్మాయిని చంపించడానికి ప్లాన్ చేసి నీకు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. శ్రీరామ్, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నువ్వు మా అబ్బాయి ప్రాణాలు కాపాడు. నిజంగా నువ్వు చాలా గొప్ప. సార్, రంగారావు, మీ ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేయించి ఆ నేరం శ్రీరామ్ మీదకి వచ్చేలా చేయించింది నేనే. అలాగే మీ అమ్మాయిని, అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం నేనే. నన్ను క్షమించు. సారీ శ్రీరామ్, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ శ్రీరామ్, సారీ. సుప్రజ, ఓ ప్రాణం నిలబెట్టడానికి నేను ఎంత ఆరాటపడ్డాను. ఆమె బతికితే నా ఆరాటానికి అర్థం ఉంటుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఆపరేషన్ సక్సెస్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కానీ ఆ అమ్మాయి రవి రవి అని కలవరేస్తుంది. రవి ఎవరు? నేనే సార్. అయితే వెళ్ళు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కౌశల్య, ఆర్ యు ఓకే? సుప్రజ అక్క, నువ్వు మాకు దక్కడం నిజంగా ఆ దేవుడి దయ అక్క. కాపాడేవాడే దేవుడైతే నాకు రక్తాన్నిచ్చి నీ ప్రాణం కాపాడిన ఈ శ్రీరామ్ గారే దేవుడు. అవును, ఆ రోజు మీ చేతుల్లోనే. ఆ రోజే కాదు, అప్పటి నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడి సొంత బిడ్డలా చూసుకున్నాడు. నేను మీకు ఏమి రుణం తీర్చుకోగలను? సింపుల్.
నీ చెల్లెల్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుందాం.